మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేను వాంతులు చేసుకోవడం, నువ్వు నన్ను టెస్ట్కి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, నేను పుల్లగా మామిడికాయలు తినడం, ఇదంతా చూసి మీ వాళ్ళు ఏదేదో లేనిపోయినవన్నీ ఊహించేసుకున్నారు. మేము లేనిపోనివన్నీ ఊహించేసుకున్నామా? ఇది ప్రెగ్నెంట్ అని మీ బామ్మ కూడా చెప్పిందిరా. భాగ్యం కావాలంటే మీ నాన్నని అడుగు. ఏ నాన్న? అవునరా, సింధు ప్రెగ్నెంట్ అని మా అమ్మ చెప్పింది. పోన్లే ఇలా అన్నా మళ్ళీ మీరిద్దరూ కలిశారని నేను ఎంత ఆనందపడ్డానో తెలుసా? చంద్ర, ఇక్కడ సింధు కడుపు విషయం మాత్రమే మాట్లాడుతున్నాం. వాళ్ళు కలిసిపోయిన విషయం కాదసలా. విన్నావు కదరా? ఇప్పుడేమంటావు? అర్థమైందమ్మా. సింధు బాధ చూడలేక నేను కంగారు పడి తనని టెస్ట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్లే ఇంత సీన్ క్రియేట్ అయింది. మీ అందరి అనుమానాలు ఇప్పుడే తేలుస్తాను. హలో, ఒకసారి ఆ రిపోర్ట్స్ తీసుకొని లోపలికి రండి. సార్, ఇవ్వండి సార్ రిపోర్ట్. థ్యాంక్ యూ. సింధు టెస్ట్ రిపోర్ట్ కూడా వచ్చింది, చూడండి. సింధుకి ఫుడ్ పాయిజన్ అయిందని రిపోర్ట్లో ఉంది. మధు, నిజమే అత్తయ్య, ఈ రిపోర్ట్స్లో ఫుడ్ పాయిజన్ అనే ఉంది. సింధు ప్రెగ్నెంట్ కాదు. అమ్మయ్యా. అయితే సింధు నెల తప్పలేదన్నమాట. నెల తప్పడం కాదు నాన్న, మీ అందరి ఆలోచనలు గాడి తప్పుతున్నాయి. ఏదో ఒంట్లో బాగాలేదని టెస్ట్ చేయిస్తే నన్నే అనుమానిస్తారా అందరూ? ఏం జరుగుతుందిరా ఇక్కడ? అమ్మా, ఎందుకు భాగ్యం ఇంత హంగామా చేసావు? నేనేం చేశానురా? సింధుకి ఒంట్లో బాగాలేదని టెస్ట్కి తీసుకెళ్తే సింధు ప్రెగ్నెంట్ అని ఇంట్లో అందరికీ చెప్పి హడావిడి చేసేస్తావా? నాకేం తెలుసురా? నువ్వు కంగారు పడుతూ మీ అమ్మకు కూడా తెలియకుండా సింధుని టెస్ట్కి తీసుకెళ్తే నెల తప్పిందేమో అనుకున్నాను. కాదా? కాదంటమ్మా, ఫుడ్ పాయిజన్ అయిందంట, అంతే. అయ్యోయ్యోయ్యోయ్యో, ఈ ఇంటికి మళ్ళీ ముని మనవాడో మనవరాలో వస్తుందని ఎంతో ఆశపడ్డాను. నేను కూడా అలాగే అనుకున్నానమ్మా. పదమ్మి. భాగ్యం, నువ్వు మందులు వేసుకునే టైం అయింది. అలాగే అలాగే పద. అందరూ వెళ్ళిపోయారు కదా, మీరొక్కరే ఉన్నారే? వెళ్తున్నాను రా. ఎంత పని జరిగింది. అబ్బి,
సారీ అప్పి. దేనికి సారీ? జరిగిందంతా చూసి మీరు సింధుతో కలిసిపోయిండారు, ఇద్దరు మళ్ళీ ఒకటైపోయారు అనుకునుండాను. అనవసరంగా మిమ్మల్ని అనుమానించానప్పి. అసలు అలా ఎలా అనుకుంటావు సంధ్య? నేను నీకెన్నిసార్లు చెప్పాను సింధు అంటే నాకు ఇష్టం లేదని? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? సింధు నేను ఒకే గదిలో ఉన్నంత మాత్రాన ఇద్దరం కలిసిపోయినట్ట? అది కాదప్పి. నన్ను అనుమానించే వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు సంధ్య. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఇన్నాళ్ళు అన్నావు కదా, కానీ నిజానికి నువ్వు నన్ను అస్సలు ప్రేమించనే లేదు. అది తప్పి అట్ట ఉండారు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటాను. నువ్వు నిజంగా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే నా గురించి ఎవరెన్ని చెప్పినా నేను తప్పు చేశాను అన్న వెంటనే నువ్వు నన్ను నమ్మేయు. కానీ జరిగింది చూస్తూ నువ్వు చాలా సింపుల్గా నమ్మేశావు. నిజంగా నేను సింధుతో కలిసిపోయానని నన్ను అనుమానించావు. నీది కోరికే తప్ప ప్రేమ కాదు సంధ్య. అది కాదప్పి నేను చెప్పేది. ప్లీజ్ సంధ్య, ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. నీకంటే ఆ సింధు 1000 రెట్లు బెటర్. నీతో నేను క్లోజ్గా ఉన్నా, నీ మెళ్ళో నేను తాళి కడతానని తెలిసినా, నువ్వంటే నాకు ఇష్టమని నేను సింధుతో చెప్పినా, నిన్ను నా భార్యగా పిల్లలకి తల్లిగా నటించేలా చేసినా, ఇప్పటికీ స్టిల్ నేనింకా తననే ప్రేమిస్తున్నానని, తననే ఇష్టపడుతున్నానని పిచ్చిగా నమ్ముతుంది. నేను నీతో బాగా క్లోజ్గా ఉన్నా, ఒకే గదిలో ఉన్నా, ఏనాడు నన్ను సింధు అనుమానించలేదు. నా క్యారెక్టర్ ఏంటో సింధుకి బాగా తెలుసు. నిజంగా నేను తప్పు చేసినా సరే సింధు అయితే ఎట్టి పరిస్థితుల్లో నమ్మదు. నేను తనని తిట్టినా, అరిచినా, అసహించుకున్నా, కోప్పడినా సరే, తనని అవమానించినా సరే, చివరికి తన ప్రాణం తీసినా సరే సింధు నన్ను ద్వేషించదు కదా, సదా ప్రేమిస్తూనే ఉంటుంది. అది సంధ్య ప్రేమంటే. చూసావాని యష్కి నీ మీద ఎంత ప్రేమ ఉందో. రావే రా. నేను నీతో బాగా క్లోజ్గా ఉన్నా, ఒకే గదిలో ఉన్నా, ఏనాడు నన్ను సింధు అనుమానించలేదు. నా క్యారెక్టర్ ఏంటో సింధుకి బాగా తెలుసు. నేను తనని తిట్టినా, అరిచినా, అసహించుకున్నా, కోప్పడినా సరే, తనని అవమానించినా సరే, చివరికి తన ప్రాణం తీసినా సరే సింధు నన్ను ద్వేషించదు కదా, సదా ప్రేమిస్తూనే ఉంటుంది. సింధు, నా మనవడి మాటలు విన్నావుగా? వాడి మనసులో నీ మీద ప్రేమ లేకపోతే సంజయ్ దగ్గర నీ గురించి, నీ ప్రేమ గురించి, వాడి మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం గురించి ఎంత గొప్పగా చెప్తాడు చెప్పు. నిజంగా యష్ నిన్ను ఇష్టపడకపోతే ప్రతి విషయంలో నిన్ను చెడుగానే భావించి దూరం పెట్టాలి కదే. అలా చేయలేదు వాడు. నిన్ను మనసారా ప్రేమించాడు కాబట్టి ప్రతి విషయంలో నువ్వు చూపించే మంచిని గుర్తు చేసుకుంటూ ఆ సంధ్య నీ కాలి గోటికి కూడా పనికిరాదు అన్నట్టుగా దాని మొహం మీదే నీ ప్రేమ గురించి, నీ నమ్మకం గురించి వాడు ఎంత నమ్మకపోతే అంతలా చెప్తాడు చెప్పు. యష్కి నీ మీద ప్రేముందే. నువ్వే అనవసరంగా నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ప్రేమ లేదనుకున్నావు. నువ్వంటే వాడికి ప్రాణం కనుకనే నీకు ఒంట్లో బాగోలేదు అంటే రాత్రంతా అల్లాడిపోయాడు. రాత్రికి రాత్రి మందుల కోసం పరిగెత్తాడు.
రాత్రంతా నీకు సేవలు చేశాడు. నీ మీద ప్రేమ లేకపోతే ఇవన్నీ చేస్తాడా చెప్పు? నువ్వు నెల తప్పావంటే మీ అత్తంత కంగారు పడిందే కాని వాణ్ణి నిన్ను ఒక్క మాటైనా అన్నాడా? ఇంట్లో వాళ్ల మీద నా మీద కోపడ్డాడు తప్ప నిన్నొక్క మాటన్నా అన్నాడా? యష్ మనసు నారికేళం లాంటిదే. నారికేళం చూడ్డానికి పైకి గట్టిగా దృఢంగా ఉంటుంది, కానీ లోపల తెల్లని కొబ్బరితో చల్లని నీటితో నిండుగా ఉంటుంది. యష్ కూడా అంతేనే. బయటికి వాడి మాట ప్రవర్తన కటువుగా ఉన్నా లోపల వాడి మనసు మాత్రం తెల్లని వెన్నే. కొద్దిగా ప్రేమ చూపిస్తే చాలు ఇట్టే కరిగిపోతాడు. నిజమే భాగ్యం. యష్ మనసులో నా మీద ప్రేమ ఉంది. జరుగుతున్న విషయాల వల్ల, నడుస్తున్న పరిస్థితుల వల్ల యష్కి నా మీద ప్రేమ లేదని నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. ఎప్పటికైనా యష్ నావాడేనన్న నమ్మకం నాకిప్పుడే వచ్చింది భాగ్యం. వచ్చింది. సింధు, యష్ ఎప్పటికైనా నీవాడేనే పిచ్చి తల్లి. అక్క, ఈ రోజు మన అదృష్టం బాగుండి పెద్ద గండమే తప్పిపోయిండది. మనం అందుకు ఆనందపడాలో లేక అబ్బి అన్న మాటకి బాధపడాలో అర్థం కావటం లేదు. మరిది గారు ఏమన్నారేంటి? నాకన్నా సింధునే బెటర్ అనుండారు. నువ్వంటే ఇష్టం ఉన్నట్టు, నీతో క్లోజ్గా ఉన్నట్టు సింధు ముందు నేను ఎంత నటించినా సింధు ఇప్పటికీ నేనింకా తననే ప్రేమిస్తున్నానని పిచ్చిగా నమ్ముతా ఉండాది అన్నారు. అప్పే మాటలిన్న తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోవటం అనేది ఎంత దూరంలో లేదనిపిస్తా ఉంటదక్కా. సింధు ప్రెగ్నెంట్ అనేది ఈ రోజు అబద్ధమని తేలినా ఏదో ఒక రోజు అదే విషయం నిజం కాదని గ్యారంటీ ఏంటక్కా? అవును మధు, ఆ సింధు పొరపాటున నెల తప్పుంటే మా ఎమ్మి బతుకు ఇక గతి తప్పినట్టే. ముఖ్యంగా ఆ సింధు అల్లుడు గారి గదిలోనే కాదు, అసలు ఇంట్లోనే ఉండకూడదు. ఎలాగైనా మనం ఆ సింధుని ఇంట్లో నుండి పంపించేసేయాలి. చిన్నమా, సింధు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం అనేది మీకన్నా నాకెంతో ముఖ్యం. కానీ మనం ఏం చేయగలం? ఆ బామ్మ ఇక్కడున్నంత వరకు మనం ఎన్ని ప్లాన్లు వేసినా ఎవ్వరం, చివరికి అత్తయ్య కూడా ఆ సింధుని ఇంట్లో నుంచి పంపటానికి అస్సలు ఒప్పుకోదు. సరికదా? తిరిగి అందరూ మనల్ని అంటారు. మనమేం చేయలేమా అక్క? ఇట్ట సైలెంట్గా ఉండిపోవాల్సిందేనా? ఆ సింధు ఆడే ఆటలకి మనం ప్రేక్షక పాత్ర వహించాల్సిందేనా? ఆ సింధు విషయంలో మన ఆటలు సాగాలి అంటే ముందు ఆ బామ్మని ఇంట్లో నుంచి మనం పంపించేయాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆ సింధు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది చెల్లి. ఆ బామ్మనే ఈ ఇంట్లో నుంచి ఎట్టా పంపుతాం మధు? ఆవిడ ఆరోగ్యం కుదుట పడితే గాని ఇక్కడి నుండి వెళ్ళదు. నిజంగా ఆ బామ్మకి ఏ జబ్బు లేదు అని నేను బలంగా నమ్ముతున్నాను. తనకి ఆరోగ్యం బాగోలేదని కేవలం మన ముందు నటిస్తుందేమో అని అనిపిస్తోంది నాకు. నీకొచ్చిన డౌటే నాకు వస్తుంటదక్కా. అసలు బామ్మ ఎందుకు నటిస్తుంది? అంత అవసరం బామ్మకేటే? సింధు ఈ ఇంట్లోకి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోవటానికి ఇది సింధు వేసిన ప్లాన్ ఎందుకు కాకూడదు? ఎందుకంటే బామ్మకి సింధు అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే మరిది గారిని సింధుని కలపటానికి ఈ నాటకంలో బామ్మ కూడా ఒక పాత్రధారి అయ్యుండొచ్చు కదా.
నువ్వు చెప్పేదంతా నిజమేనా మధు? నిజమో కాదు అది మనమే కనిపెట్టాలి చిన్నమ్మా. ఎట్టా కనిపెడతాం? బామ్మ హెల్త్ రిపోర్ట్స్ మీద నాకు డౌట్ ఉంది. ఆ రిపోర్ట్స్ మన చేతికి వస్తే అప్పుడు ఆవిడకి నిజంగా ఆవిడ హెల్త్ కండిషన్ బాగుందో బాలేదో మనకి తెలిసిపోతుంది కదా. బామ్మ హెల్త్ కండిషన్ బాగుంటే ఆ విషయం అత్తయ్యకి చెప్పి రిపోర్ట్స్ చూపిస్తే ఇంకా మిగతాదంతా అత్తయ్యే చూసుకుంటుంది. నువ్వు చెప్పేది బానే ఉండదక్కా, కానీ ఆ రిపోర్ట్స్ మనం ఎలా సంపాదించడం? అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంది మధు ఆ ప్లాను? ఇది మన ప్లాన్. ఎన్నాళ్ళయిందో నాకు నచ్చిన ఈ పచ్చిమిరపకాయల బజ్జీలు తిని. బామ్మగారు, ఏంటి మీరు చేస్తున్న పని? ఎన్నిసార్లు చెప్పాను ఆయిల్ ఫుడ్ తినద్దు, కారం తినద్దు అని. ప్రేమ ఒక్కడు తింటాడ్రా, ఇచ్చేరా. లేదు బామ్మగారు, తినడానికి వీలేదు, తినకూడదు అంతే. సంధ్య, నువ్వు రెడీగా ఉండు. బామ్మ రూమ్ లో నుంచి బయటికి వెళ్ళగాని నువ్వు రూమ్ లోకి వెళ్ళు. బామ్మ హెల్త్ రిపోర్ట్స్ ని ఎత్తుకొచ్చేసి. అట్నే అక్క. బామ్మ హెల్త్ రిపోర్ట్స్ తప్పు అని తెలితే వదిలికి చెప్పి సింధుని బామ్మని కలిపి ఇద్దరు తుప్పుని వదిలించేసుకోవాలి. బామ్మ, మీరు తిన్నందుకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? ముందు మీరు వెళ్ళి వాకింగ్ చేయండి. అది కాదురా, ఇంకొకటి ఇస్తావా? కావాలంటే ఇంకో 2 రౌండ్లు ఎక్కువ వేస్తాను. ఏం అవసరం లేదు, ముందు మీరు వెళ్ళి వాకింగ్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి వాక్ చేయండి. ఇటువంటి చేతిలో ఉన్నది చాలి. బామా బామా, అమ్మో, నేను చూడకపోతే ఇవి మొత్తం తినేసేది. అమ్మయ్యా, మొత్తానికి అమ్ముసల్ది బయటికి పోయి ఉండదే. ఇక మన పని మనం కానిచ్చేయచ్చు. సంధ్య, నువ్వు వెళ్ళు. ఎట్టాక వెళ్ళటం? ఆ రూమ్ లో డాక్టర్ ఉన్నాడు కదా, వాడు చూస్తే ప్రాబ్లం కదా. ఆ డాక్టర్ని రూమ్ నుంచి ఎలా బయటికి పంపాలి? మధు, ఆ విషయం నాకు వదిలేండమ్మా, నేను చూసుకుంటానుగా. ఓకే ఓకే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కన్యా, ఏంటి కన్యా ఇలా వచ్చావు? ఒకసారి నాతో వస్తావా? దేనికి? అది నాకు చిన్న సాయం చేయాలి. నువ్వు అడిగితే సాయమేం కర్మ, నా సమస్తం నీకు అర్పించేను.
సంధ్య నువ్వు లోపలికి వెళ్ళి వెతుకు. నేను రూమ్ బయట ఉండి ఎవరిని వస్తే నేను నీకు చెప్తాను, సరేనా? ఓకే అక్క, వెళ్ళు వెళ్ళు. కలగాని కళ్ళెదుటే నిలిచింది. సంధ్య దొరికాయా? లేదక్కా, ఎతుకుతా ఉన్నాను. సరే సరే త్వరగా వెతుకు, లేట్ అయితే మళ్ళీ బాంబు వచ్చేస్తుంది, సరేనా? ఆజ్ఞ అక్క. రావే రావే. ఈ సంధ్య దొంగతనంగా నా గదిలోకి దూరి నా బ్యాగు సూట్ కేసు ఓపెన్ చేసి నా నగలు కాజేయాలని చూసింది. వీడితో పంపిస్తావా పంపించవా? అయినా వాడితో వెళ్ళమని చెప్పడానికి అసలు మీరెవరు బామ్మా? నేనెవర్నా? ఈ ఇంటికి నేనేనే పెద్ద, నా మాటే శాసనం.